ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీ పార్టీ ఇక్కడ మంచి పట్టుతో ఉండేది. కానీ వరుస ఓటములతో టీడీపీ పార్టీ కొనారెళ్ళిపోయింది కందుకూరు నియోజకవర్గంలో. అట్లాంటి సమయంలో 2024లో ఏదైతే ఉందో కందుకూరు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ రానంత అత్యధిక మెజార్టీతో ఇంటూరు నాగేశ్వరరావు గారిని గెలిపించారు. ప్రస్తుతం మనం కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారితో పాటు ఉన్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వరుసగా కందుకూరు నియోజకవర్గంలో దశాబ్దాల క్రితం చూసాం టీడీపీ అనే పార్టీని, తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ. 2024లో ఫస్ట్ టైం టీడీపీ పార్టీకి పట్టం కట్టారు. జనం ఆ టీడీపీ పార్టీని నమ్మి ఎందుకు పట్టం కట్టారు? ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్న నియోజకవర్గం. అలాగే ఆనాడు పరిస్థితుల్లో 4 సార్లు వరుసగా ఓటమి చెందడం జరిగింది. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చూశారు మీరు అందరూ కూడా, ఈ కందుకూరు నియోజకవర్గాన్ని 120 కిలోమీటర్లో ఉన్న నెల్లూరు జిల్లాలో కలపడం. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజల మీద ఎటువంటి చెడు ఆలోచనతో ఆ కార్యక్రమాలు చేశారు. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దాన్ని గమనించడం, అలాగే ఈ కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎవరైతే కోరుకున్నారో రాష్ట్ర అధినాయకత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరినైతే గెలిపిస్తారనే ఆలోచనతో వాళ్ళు రకరకాల సర్వేలు చేసుకుని నాకు ఆ రోజు బీఫారం ఇవ్వడం జరిగింది. మేము కూడా పార్టీ అధిష్టానం ఏదైతే చెప్పిందో అవన్నీ కార్యక్రమాలు చేసి ప్రతి కుటుంబాన్ని టచ్ చేసి ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ఉన్న సమస్యలు, అలాగే నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రతి సందర్భంలో వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ప్రజలు నన్ను నమ్మి ఎవరికి ఇవ్వనంత మెజార్టీ నాకు ఇవ్వడం చేశారు. తప్పకుండా ఆ రోజు ఏదైతే చెప్పామో ఎలక్షన్లో తూచా తప్పకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తిరిగి మళ్ళా కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపడం మేమందరం కూడా చాలా సంతోషంగా భావిస్తాం. ఇప్పుడు కందుకూరు నియోజకవర్గంలో 2024 ఎలక్షన్లకు ముందు మీరు ఏదైతే ప్రచారానికి వెళ్ళినప్పుడు అప్పుడు దాకా వరుసగా కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ పూర్తిగా ఓడిపోయింది. అట్లాంటి సమయంలో మీరు ప్రజలకి టీడీపీ పార్టీని మీరు గెలిపిస్తే యాజ్ ఎమ్మెల్యేగా ఇంటూరు నాగేశ్వరరావుగా కందుకూరు నియోజకవర్గంలో పలానా సమస్యలు నేను ప్రధానంగా గుర్తించాను. ఈ నియోజకవర్గం మొత్తం 6 మండలాలు, ఈ 6 మండలాల్లో ప్రధానంగా ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క సమస్య, వీటన్నిటికీ పరిష్కారం చేస్తాను అని మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రధానంగా మీరు చెప్పినటువంటి వాగ్దానాలు. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి తాగునీరు సాగునీరు అందించే రాల్పాడ్ రిజర్వాయరు గత ప్రభుత్వంలో ఆ జీకేఎన్ ఎక్స్పాన్షన్ ఏదైతే వైండింగ్ ఉందో అది చేయకుండా ఆగిపోతే 1.5 టీఎంసీ రాల్పాడ్ రిజర్వాయర్కి రావాల్సిన వాటర్ రాకుండా ఆగిపోతే మేము కంపల్సరీగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది వైండింగ్ కార్యక్రమం కంప్లీట్ చేసి ఈ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు సాగునీరు అందించే విధంగా పనిచేస్తామని చెప్పాం. అది కంప్లీట్గా జీకేఎన్ వైండింగ్ కూడా కంప్లీట్ చేసి ఈ 2 సీజన్లు కూడా బ్రహ్మాండంగా ఆ రాల్పాడ్ రిజర్వాయర్ కింద పంటలు పండియడం చాలా సంతోషం. దానికి సహకరించిన ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని చెప్తాం. ఇంకా ప్రధానంగా సమస్యలు మీ నియోజకవర్గంలో ఇప్పుడు ఈరోజు మీ అందరూ కూడా ఈ 2 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గ అభివృద్ధి ఎప్పుడూ జరగని విధంగా, అంటే అంతకుముందు వాళ్ళు చేయలేదని కూడా కాదు, వాళ్ళు చేసిన దానికంటే కూడా ఎక్కువ ఈ 2 సంవత్సరాలనే కనీసం 300 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని ప్రతి మారుమూల గ్రామానికి కూడా లింక్ రోడ్లు ఏర్పాటు చేయడం కానీ, ఈ మున్సిపాలిటీ గత 45 సంవత్సరాల క్రితం ఏర్పాటైన మున్సిపాలిటీ అయినా కూడా అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితిలో ఉంటే డ్రైన్లు కానీ, మన ట్రాఫిక్ సమస్యను తీర్చడం, అలాగే సెంట్రల్ లైటింగ్ కానీ, డివైడర్స్ ఏర్పాటు చేసి కందుకూరు పట్టణ ప్రజలకి అంకమ్మ తల్లి టెంపుల్ దగ్గర కూడా ఆ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఆ ఏరియా కూడా అంతా కూడా ట్రాఫిక్తో ఇబ్బంది పడుతూ ఉంటే అది కూడా రోడ్డింగ్ వైండింగ్ జరుగుతుంది. ఈ మున్సిపాలిటీని ఒక అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీల్లో ఈ కందుకూరు మున్సిపాలిటీని కూడా చేర్చే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఇప్పుడు అమృత్ 2 డ్రింకింగ్ వాటర్ కూడా ఇస్తూ ఉన్నారు. చివరి ప్రాంతాలకు కొంత వాటర్ సమస్య ఉంటే అది కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. అట్లాగే రూరల్ మండలానికి రామతీర్థం వాటర్ ఇస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో ప్రామిస్ చేసాం. దానికి తగ్గట్టుగా టెండర్లు కూడా పిలిచారు. ఇమీడియట్గా ఇప్పుడు రూరల్ మండలానికి కూడా రామతీర్థం వాటర్ ఏదైతే 19 గ్రామాలు 19 గ్రామాలకు కూడా రామతీర్థం వాటర్ కూడా ఇస్తూ ఉన్నాం. అట్లాగే గుడ్లూరు మండలానికి అనేక వాగ్దానాలు కూడా ఇవ్వడం జరిగింది. అదే మనకు రామాయపట్నం పోర్టు కానీ బీపీసీఎల్ ఇంకా అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. పారిశ్రామికంగా కూడా ఈ నియోజకవర్గాన్ని ఆ రోజు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో ఈ కందుకూరు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఎందుకు చెప్పాడంటే ఇక్కడ కనీసం 40,000 మంది ఈ నియోజకవర్గ ప్రజలు ఇతర ప్రాంతాలకు పోయి బేల్దార్ మేసులుగానో సూపర్వైజర్లుగానో రకరకాల పనులు చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే ఈ నియోజకవర్గ ప్రజలు వలసలు పోయే పరిస్థితి ఉండదని చెప్పి
ఆ రోజు పాదయాత్రలో లోకేష్ బాబు గారికి చెప్తే ఈ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం, దానిలో భాగంగానే ఈరోజు 1,00,000 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ అలాగే రామాయపట్నం పోర్టు కానీ ఇండోసోల్ పరిశ్రమ రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గ యువతకి ఉపాధి అవకాశాలు మెండుగా కూడా ఉంటాయి. ఆ రోజు ఏదైతే చెప్పామో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అవి కూడా రాబోయే రోజుల్లో అన్నీ కంప్లీట్ చేసి ఈ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో అలాగే మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే వరకు నేను సాయశక్తిలా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు కందుకూరు నియోజకవర్గంలో కూటమి బీజేపీ జనసేనతో సఖ్యత ఎట్లా ఉంది? మా నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు, వాళ్ళు కూడా మన ఎలక్షన్లో బ్రహ్మాండంగా పనిచేశారు. జనసేన బీజేపీ వాళ్ళు బ్రహ్మాండంగా ఏ నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఏమైనా కలిసి కార్యక్రమాల్లో డెవలప్మెంట్ విషయాల్లో అందరం కలిసిమెలిసి బ్రహ్మాండంగా ఉన్నాం. లేక లోకల్ బాడీలో కూడా కలిసిమెలిసి బ్రహ్మాండంగా ముందుకు పోతాం. ఇంటూరు నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా బ్రహ్మాండంగా కందుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కానీ మీ మీద కొన్ని మాటలు ఏమనిపిస్తున్నాయంటే, గతంలో ఏదైతే టీడీపీ పార్టీ కోసం అధికారంలో లేనప్పుడు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ కోసం మేము కష్టపడి పనిచేసి కేసులు పెట్టించుకొని జైలుకి వెళ్ళాం, అట్లాంటి మమ్మల్ని దూరం పెట్టాడు. వైసీపీ నుంచి కొంతమంది వస్తే ఇప్పుడంతా పెత్తనం వాళ్ళు చేస్తున్నారు అని అనిపిస్తుంది. అది కరెక్టా? నియోజకవర్గాల్లో 92 గ్రామాల్లో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కూటమి నాయకులకి ఇంటూరు నాగేశ్వరరావు పనిచేస్తాడు. అట్లాగే ఎవరైనా ఇబ్బందులు ఉండి ఏదైనా వాళ్ళ సొంత సమస్యలు లేకపోతే డెవలప్మెంట్లో సీఎంఆర్ఎఫ్ ఉంటే అన్ని పార్టీలకు కూడా సహకరిస్తా. కానీ ఎక్కడ డెవలప్మెంట్ విషయంలో తెలుగుదేశం పార్టీని విస్మరించే పరిస్థితి లేదు. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నా సోదరుడు. నా కోసం ఈ తెలుగుదేశం పార్టీని కందుకూరులో గెలిపించే దానికోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి నేను అండగా ఉంటా. కావాలంటే మీరు 92 గ్రామాలకు పోయి తెలుగుదేశం పార్టీ నాయకులు పనిచేస్తున్నారో లేకపోతే పార్టీ మారి వచ్చిన వాళ్ళు పనిచేస్తున్నారో మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకే గ్రూపా కందుకూరు నియోజకవర్గం? ఇక్కడ ఒకటే గ్రూపులు అంటున్నారు. ఇక్కడ గ్రూపులు అనే అసలు మీకు కనపడతాయి. మాకైతే ఇక్కడ గ్రూపులే లేవు. చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీ, లోకేష్ బాబు గారి తెలుగుదేశం పార్టీ. వాళ్ళ కన్సర్న్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళదే తెలుగుదేశం పార్టీ. గ్రూపులు లేవు, పోడు లేవు. కందుకూరులో ఇంటూరు నాగేశ్వరరావు కంటూ ఒక పెద్ద వర్గాన్ని మెయింటైన్ చేస్తున్నాడు, మిగతా వాళ్ళని తొక్కుతున్నాడు. ఇక్కడ ఒకటే నేను చెప్తా ఉన్నా, మీ అందరికీ కూడా తెలుసు, ఈ నియోజకవర్గ పూర్వపరాలు చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎవరు పనిచేస్తున్నారు బ్రహ్మాండంగా వాళ్ళకి సర్వే రిపోర్ట్లు ఉన్నాయి. అలాగే రకరకాల రిపోర్ట్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇప్పటికప్పుడు పార్టీ నియోజకవర్గాల్లో జరుగుతున్న స్థితిగతుల మీద పూర్తి అవగాహన ఉంది. మనం ఈరోజు తెలియదనుకునే మనం భ్రమది. ఇప్పుడు ఇటీవల 2 రోజుల క్రితం మీరు నారా లోకేష్ మీ యువనేత మంత్రి గారు, ఐటీ మంత్రి గారిని అందరు ఫ్యామిలీతోటి విందుకు పిలిచారు. అక్కడ రాజకీయ చర్చ లేకపోతే కుటుంబ విషయాలు మాట్లాడుకున్నారు. ఇక్కడ ఒకటి కొత్త తరం నాయకత్వం వస్తే ఎట్లా ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుందో దాన్ని చూపించిన ఒక గొప్ప మనస్తత్వం గల నాయకుడు లోకేష్ బాబు గారు. ఈరోజు గత ప్రభుత్వంలో మీరు అందరూ కూడా చూసారు, వాళ్ళ గురించి చెప్పుకోవడం కూడా వేస్ట్. నాకైతే కనీసం ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా లేని పరిస్థితి. అట్లా కాదు, ఫ్యామిలీ కూడా ఆ రోజు నిన్న క్లియర్గా చెప్పాడు. యువగాలం పాదయాత్రలో అందరం కలిసిమెలిసి 1 గంట 2 గంటలు కూర్చునే వాళ్ళమే. ఆ అవకాశం రావడం లేదని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమం, డిన్నర్ కార్యక్రమం పెట్టడం. మేము అందరం కూడా 3 అవర్స్ కంప్లీట్గా ఫ్యామిలీకి ఏ విధంగా టైం కేటాయిస్తున్నారు, పిల్లలు ఏం చదువుతున్నారు, ఎట్లా ఉన్నారు, మీకు టైం సరిపోతా ఉందా ఈ టైం అనేది మామూలుగా కూలంకుషంగా మాట్లాడుకున్నాం. కానీ ఎక్కడ రాజకీయ ప్రస్తావన అనేది లేదు. ఒక ఫ్రెండ్లీ, ఒక సోదరుడుగా మేము ఆయనకు ఒక సోదరులుగా భావించే అక్కడ బ్రహ్మాండమైన వాతావరణం. అంటే ఒక ఫ్రెండ్లీ ఎమ్మెల్యే, సీఎం గారు అబ్బాయి అనే ఫీలింగ్ లేకుండా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఇటువంటి కార్యక్రమం, వినూతన కార్యక్రమం తీసుకున్నందుకు లోకేష్ బాబు గారికి మనందరం కూడా హ్యాట్సప్ చేయాల్సిన అవసరం ఎంతైనా. నన్ను కందుకూరు నియోజకవర్గానికి చాలా సంవత్సరాల తర్వాత టీడీపీ పార్టీ తరఫున ఇంటూరు నాగేశ్వరరావు అనే వ్యక్తిని నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు కందుకూరు ప్రజలు. చిరస్థాయిగా కందుకూరు ప్రజలు ఇంటూరు నాగేశ్వరరావు గారి పేరు గుర్తుంచుకోవాలి అనే విధంగా మీకు ఏదైనా డ్రీమ్, ఇది నేను తప్పనిసరిగా ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చి నా పేరు చిరస్థాయిగా ఉండాలి అనేది ఉందా? ఇక్కడ అనేక ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలకి ఈ జిల్లా మార్పు విషయంలో అనేక డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నింటినీ కూడా మా నాయకులిద్దరూ కూడా పటాపంచలు చేసి యాజిటీజ్గా ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు ఏ విధంగా ఉందో మళ్ళా నెల్లూరు వెళ్ళేటప్పుడు కూడా అదే ఏరియాను మళ్ళీ మెడ్ చేయడం మీ అందరూ కూడా గొప్ప విషయం. ఎన్నో సంవత్సరాల నుంచి 1800 ఎకరాలు
గర్భకండ్రిక అని ఒక క్లాసిఫికేషన్ పెట్టి ఒక 5-6 విలేజ్ల రైతుల్ని కనీసం వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ వాళ్ళు ఎక్కడ బయట చదువులకు పోవాలన్నా కూడా ₹1 ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి ఉంటే ఒక్క మాటతో చంద్రబాబు నాయుడు గారు మేము రిక్వెస్ట్ చేస్తే 1800 ఎకరాల గర్భకండ్రిక అనే క్లాసిఫికేషన్ తీసేసి రైతులకు పాస్ పుస్తకాలు ఇచ్చారంటే దానికంటే ఒక రైతు బిడ్డగా నాకు అంతకంటే సంతోషం ఏమీ లేదంటే మా మాట మీద మా ప్రజల విశ్వాసం మీద చంద్రబాబు నాయుడు గారికి అంత నమ్మకం ఉంది. అట్లానే ఈరోజు రూరల్ మండలానికి నీళ్లు కానీ, ఈరోజు కందుకూరు సెంట్రల్ లైటింగ్ కానీ, డివైడర్స్ కానీ, అలాగే చివరి ప్రాంతాలకి అమృత్ 2లో వాటర్ కానీ, లింక్ రోడ్లు కానీ ప్రతి గ్రామానికి మేము చిన్నపిల్లప్పుడు మా మండలంలోనే ఒలేటవరపాలెం నుంచి అదే సింగనేనిపల్లె ఒలేడు పోకూరు రోడ్డు కానీ, విఆర్ కోట కలవల రోడ్డు కానీ, అలాగే కొనసముద్రం నుంచి మెయిన్ రోడ్డు కనీసం 20 కిలోమీటర్లు తిరిగి వచ్చే పరిస్థితి. అటువంటి అన్ని లింక్ రోడ్లు అంటే నాకు ఈ నియోజకవర్గం మీద 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ప్రతి గ్రామంలో ఏవైతే నీడ్స్ ఉన్నాయో ఆ నీడ్స్ అన్నింటినీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గం ఇందాకే చెప్పి ఒక రోల్ మోడల్ నియోజకవర్గం. కందుకూరు అంటే మంచి పోస్ట్ ఏరియా అనే ఒక తీసుకురావాలని చెప్పి నేను ఒక కృతనిశ్చయంతో పనిచేస్తా ఉన్నా. మా నాయకులు ఇద్దరు సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గాన్ని గతం కంటే కూడా అభివృద్ధి చెందిన నియోజకవర్గం లిస్టులో జిల్లాలో ఫస్ట్ ఆర్ సెకండ్ ప్రయారిటీ తీసుకొచ్చేదాకా నేను పనిచేస్తా. ఈ నియోజకవర్గ ప్రజల కోసమే పనిచేస్తా, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేస్తా. తెలుగుదేశం పార్టీని 2029లో తిరిగి ఇంతకంటే ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా కష్టపడి పనిచేసి మా ప్రజల మన్ననలు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల మన్ననలు కార్యకర్తల మన్ననలు పొంది 29లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవాలని, జిల్లాలో ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చేదానికి కష్టపడాలని నేను భావిస్తా ఉన్నా. ఆ విధంగా నా ప్రయాణం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. మీరు నియోజకవర్గంలో ఈ విధంగా కష్టపడుతున్నారు. నేను పలానా తీసుకొచ్చాను, ఇదిగో రోడ్లు ఏదైతే ఎక్స్టెన్షన్ చేశాం, అదేవిధంగా త్రాగునీరు, సాగునీరు ప్రతి ఒక్కటి 1 by 1 ఒక్కొక్కటి తీసుకొని వస్తున్నామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. కానీ వైసీపీ వాళ్ళు రకరకాలుగా ప్రతిరోజు మీడియా సమావేశాలు పెట్టి వీళ్ళు ఏం చేయట్లేదు, సూపర్ 6 అటర్ ఫెయిల్యూరు, అలాగే ఒక్క పెన్షన్ కొత్త పెన్షన్ ఇవ్వలేదు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే టీడీపీ నేతలు వాళ్ళకి కౌంటర్ నేను చెప్తా ఉన్నా. వాళ్ళలాగా పనికిమాలిన ఆలోచనతో గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో రావడం ఊరికి వచ్చి 40-50 పెన్షన్లు తీసేశారు. ఈరోజు మా నాయకుడు చిత్తశుద్ధితో ఎక్కడా కూడా ఒక బెనిఫిషరీస్ నష్టం జరగకూడదు, వాళ్ళు మాకు తెలిసి కూడా దొంగ పెన్షన్ తీసుకున్నారంటే ఏదో ఫేక్ సర్టిఫికేట్ పెట్టి తీసుకున్నారని తెలిసి కూడా నేను ఎందుకు మా నాయకుడు చిత్తశుద్ధి అది. అలాగే ఆ రోజు ఎలక్షన్లో ఏవైతే సూపర్ 6 చెప్పామో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాం. అలాగే గ్యాస్ సిలిండర్లు ఏదైతే చెప్పామో అది ఇచ్చాం. ఈరోజు స్త్రీశక్తి రోజుకి మొన్నే చెప్తున్నా 40 కోట్ల మంది ప్రయాణం చేశారండి ఈ రాష్ట్రంలో మహిళా సోదరిమణులు. ఏ గ్రామానికైనా పోతే టెంపుల్కి పోయించాం, ఈరోజు దుర్గమ్మ టెంపుల్కి పోయించాం, ఈరోజు శ్రీశైలం టెంపుల్కి పోయించాం, లేకపోతే ఈరోజు తిరుపతి పోయించాం అనే పరిస్థితి ఉందంటే ప్రతి గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల ఆ రోజు ఏమైతే చెప్పాం అవన్నీ రైతు ఈరోజు అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు మీరు చేసింది ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు ప్రజలకి? అంటే మేము ఒకటి ప్రతిదీ చెప్తానే ఉన్నాం. ప్రజలంతా అమాయకులు కాదు, ప్రజలు విఘ్నులు. ఈరోజు వాళ్ళు నిద్రలేస్తే సోషల్ మీడియా సాక్షి పనికిమాలిన పేపర్ ఒకటి, సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా పనికిమాలిన మీడియాని పెట్టుకొని వాళ్ళ పేపర్లే వాళ్ళు వచ్చి అసెంబ్లీలో కౌన్సిల్లో చూపించే పరిస్థితి ఉందంటే అసెంబ్లీ కౌన్సిల్లో అంటే వాళ్ళ పేపర్లో ఈరోజు ఇది జరిగిందని చెప్పి ఆ రోజు చూశారు. గత గవర్నమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి సాక్షి పేపర్లో ఈరోజు ఎవరో వివేకానంద రెడ్డిని చంపింది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అటువంటి మీడియాని అటువంటి పేపర్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలంటే ఆ విధంగా చేయబట్టే 11 సీట్లు కూర్చోబెట్టారు. వాళ్ళ బుద్ధులు మారలేదు, వాళ్ళ మనసులు మారలేదు, వాళ్ళ ప్రవర్తన మారలేదు. ఈసారి ఆ 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదు, సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయే పరిస్థితి వస్తుంది. త్వరలో యొక్క మున్సిపాలిటీలు పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. దానికి మీరు ఇప్పటి నుంచే ఎట్లా ప్రణాళికలు ప్రమాణంగా ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికీకరణ, ఈ రాష్ట్ర రాజధాని కోసం ఏ విధంగా చంద్రబాబు నాయుడు కష్టపడతా ఉన్నాడు, ఈ రాష్ట్రంలో జీవనాడేటువంటి పోలవరాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతున్నాడు, ఈ రాష్ట్రంలో పారిశ్రామికంగా ఏ విధంగా ముందుకు అవన్నీ చెప్పే రేపు రైతుల దగ్గరికి వెళ్తాం, అలాగే టౌన్లో మున్సిపాలిటీకి వెళ్తాం. 1 సైడ్ తీర్పు వస్తుంది. వాళ్ళలాగా అప్లికేషన్లు చించేసి నామినేషన్లు చించేసే పరిస్థితి మా ప్రభుత్వం ఉండదు. ప్రజల మన్ననలు పొందే తెలుగుదేశం పార్టీ 99% సీట్లు గెలిచి మళ్ళా 2029కి సిగ్నల్స్ చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓవరాల్గా ఇప్పుడు కందుకూరులో టీడీపీలో గ్రూప్ రాజకీయాలు అయితే లేవు. దీన్ని గట్టిగా ఇంటూరు నాగేశ్వరరావు గారు గట్టిగా ఖండిస్తున్నారా? దీన్ని ఒకటే చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఎక్కడా గ్రూపులు లేవు. రెండో గ్రూప్ అనేది అసలు అనివార్యం. ఈ నియోజకవర్గంలో
ఇక్కడ ఒకటే గ్రూప్, తెలుగుదేశం పార్టీ గ్రూపే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా నేను ఆ పని నేను చేస్తా ఉన్నా. నిద్రలేస్తే 24/7 నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కోసమే పనిచేస్తా, వాళ్ళ అభివృద్ధి కోసమే పనిచేస్తా, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేస్తా. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్నట్టుగా టీడీపీ పార్టీని మరింత బలోపేతం చేసి రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ 100% విజయంతో మళ్ళీ 2029లో కూడా ఇదే విధంగా మీరు ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.